వెల్కమ్ కిట్టి ఛానల్. ఈరోజు నేను జొన్న రొట్టె చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ ఆనియన్ ఇలా పచ్చగా రోట్లో వేసి దంచుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసి దంచుకున్నాను. జొన్న పిండి వేసినాను. ఇందులో గోరువెచ్చని కాంచిన వాటర్ ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా రొట్టె రౌండ్గా చేసుకోవాలన్నమాట. దీన్ని కాల్చున్న పెనం పైన ఇలా వేసినాక తేమ చేసుకున్న క్లాత్తో ఇలా తడపాలన్నమాట. నీటిలో ఈ క్లాత్ను ఉంచి బాగా వాటర్ అంతా పిండేసి ఇలా చేసుకోవాలి, వాటర్ లేకోకుండా. ఎలా అంటే ఇలా వాటర్లో ఇలా క్లాత్ ఉంచి వాటర్ లేకుండా పూర్తిగా పిండేసి పొడి కూడా ఉండాలన్నమాట. అలాగా దాన్ని ఆ విధంగా చేసుకొని రేకు చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకొని ఇలా చేతితో తట్టర్చాలన్నమాట. పూర్తిగా తట్టర్చుకోవాలి. మళ్ళీ తర్వాత ఇలా అనుకో రౌండ్ లాగా ఇలా క్లాత్ను ఇలా రౌండ్ షేప్ లాగా అనుకోవాలి. ఇలా పూర్తిగా వత్తాలన్నమాట. ఇలా ఒత్తి మళ్ళీ తిని ఇట్లా ఒత్తాలి. ఇట్లా రౌండ్గా చేసుకుంటూ రావాలి. ఇలా చేసిన రేకును ఈ విధంగా ఎర్రగా రెండు పక్కల కాల్చుకోవాలన్నమాట. చూడండి, జొన్న రొట్టె రెడీ. క్లాత్తో చేయి పట్టుకొని ఇట్లా జొన్న రొట్టె వేసుకోవాలన్నమాట. దీన్ని తేమ చేసిన క్లాత్తో రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు కాలింది కాబట్టి దీన్ని మళ్ళీ తిప్పుకోవాలి. ఇదిగోండి, ఇలా తిప్పుకోవాలన్నమాట. జొన్న రొట్టెలోకి గ్రీన్ చిల్లీ పప్పు, మట్టికాయ తాలింపు, పల్లీల చట్నీ బాగుంటుంది కాంబినేషన్. సబ్స్క్రైబ్ చేయండి.